సేతుపతి సినిమా టైటిల్ టీజర్ సెప్టెంబర్ 28న విడుదలవుతుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. భారీ అంచనాలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు చూద్దాం. పురి సేతుపతి చిత్రం భారీ యాక్షన్ డ్రామాతో కూడిన కథంశంతో రూపొందుతోంది. సెప్టెంబర్ 28న టైటిల్, టీజర్ విడుదల కానున్నాయి. ఇది అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్తో 5 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ మరోసారి తనదైన శైలిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయ్ సేతుపతి, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ టీజర్ ద్వారా చిత్ర యూనిట్ భారీ అంచనాలను సెట్ చేయనుంది. యాక్షన్ సీన్స్, డైలాగులు టీజర్లో హైలైట్ కానున్నాయని సమాచారం. పూరి జగన్నాథ్ గత చిత్రాల ఆధారంగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది. నిర్మాణ బృందం ఈ చిత్రాన్ని గ్రాండ్గా తీర్చిదిద్దుతోంది. అభిమానులు టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీపై త్వరలో అప్డేట్స్ రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. తన పేరు ప్రస్తావనపై వివరణ ఇచ్చారు. సినీ పరిశ్రమ సమస్యలపై చొరవ తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చిరంజీవి పేరును ప్రస్తావించడంతో సంచలనం రేగింది. దీనిపై చిరంజీవి స్పష్టమైన వివరణ ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమ నిర్మాతలు, దర్శకులు తనను కలిసి టికెట్ ధరల పెంపు కోసం చొరవ తీసుకుని కోరారని తెలిపారు. రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్, ఎన్టీఆర్ వంటి ప్రముఖుల సూచనలతో పేర్ని నానితో మాట్లాడినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్తో భేటీ అనంతరం టికెట్ ధరల పెంపు నిర్ణయం జరిగిందని, ఇది సినీ పరిశ్రమకు లాభం చేకూర్చిందని చెప్పారు. బాలకృష్ణతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలిపారు. ఈ వివరణ ద్వారా చిరంజీవి తన బాధ్యతాయుత వైఖరిని చాటారు. ఈ సంఘటన సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చిరంజీవి ప్రకటన అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. మోహన్ లాల్ హృదయపూర్వం సినిమా నిన్నటితో 100 కోట్లు వసూలు చేసింది. ఈ రోజు నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదలైంది. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలు చూద్దాం. మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం సినిమా ఓణం సందర్భంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. 100 కోట్లకు పైగా వసూళ్లతో మాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఫ్యామిలీ డ్రామా అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ఈ చిత్రం జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ రోజు నుంచి అందుబాటులో ఉంది. ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం 4 వారాల తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్ పైకి వచ్చింది. మోహన్ లాల్ నటన, కథాంశం, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను జియో హాట్స్టార్ ముందుగానే సొంతం చేసుకుంది. మాలీవుడ్ సినిమాలకు ఓటీటీలో ఉన్న క్రేజ్ ను ఈ చిత్రం మరింత పెంచనుంది. వీకెండ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.